హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ ఏంటి అంటే, మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీకు ఏ విషయం చెప్పకుండా తన స్వాతంత్రం చూసుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారో, తన సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? నేను కార్డ్స్ షేపులు చేసిన సేపు మీ పర్సన్ నేను 3 times కానీ 5 times కానీ జ్ఞాపకం చేసుకోండి. తనతోనే గడిపిన స్వీట్ మెమరీస్ ఏదైనా ఉన్నా పంచుకోండి. ఓకే. ఎనర్జీ సెక్షన్స్ కోసం 5 times చెక్ వేయండి. చూడగానే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే. The Tower. Hanged Man. ఓకే, క్లారిఫికేషన్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ షో మీ ద ఆన్సర్ ప్లీజ్. ద టవర్ సిచ్యువేషన్ క్లారిఫికేషన్ ఇవ్వండి. Two of Pentacles, the Strength, Three of Cups, once again the World. బాటమ్ డెక్ వచ్చేసి ద హెయిర్పెంట్, 8 of Wands. ఓకేనా? ఈ పర్సన్ ఏంటి అన్నానన్నా అంటే, సో మేషం, సింహ, ధనురాశి. ఓకే. మనకి ఇక్కడ హై ప్రీస్టెస్ ద హెయిర్పెంట్తో
ద ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో ఏమైపోయింది అని అంటే మీ మైండ్లో మీ పర్సన్ చాలా అథారిటీ పర్సన్, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మనీ ఫ్లో ఎక్కువ ఉంది, ఒకరికి నాయకత్వంగా మాట్లాడే బాడీ లాంగ్వేజ్ తనది, ఏదైనా ఎవరికైనా ఏ సొల్యూషన్ అయినా తను ఈజీగా చెప్పేసేస్తారు, తన విషయానికి వచ్చేసేస్తానని చెప్పారు. ఓకేనా? అయితే ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో ఇక్కడ ఏమైపోయిందంటే తన మైండ్ అంతా న్యూ బిగినింగ్ చేయాలి, ఇదే ఆలోచన. ఓకే, సో మనకు సబ్జెక్ట్ ఏంటి? మిమ్మల్ని బాధ పెట్టేసేసి మీకు ఏది చెప్పకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తను ఎలాంటి కర్మలో ఉన్నారన్న సబ్జెక్ట్ మనది. ఓకేనా? సో ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏంటి అంటే రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మీతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మైండ్ వాళ్ళ థాట్స్ మొత్తం అవే ఉన్నాయి. అయితే ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఓకేనా? అయితే 6 ఆఫ్ స్వార్డ్స్తో 8 ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళు కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ వాళ్ళ నీడ్ వాళ్ళు చూసేసుకొని, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసేసుకొని మీ లైఫ్లో నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు. ఓకేనా? ఆ పర్సన్ ఈ మధ్యకాలంలో 8 ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళ హెల్త్ పైన, వాళ్ళ బాడీ పైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మీతో రీయూనియన్ చేయాలని. ఓకేనా? సో ఆ పర్సన్ ఏమైపోయింది అని అంటే దీనికి క్లారిఫికేషన్ ఇద్దాం. దట్ టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ద టవర్తో మనకి టవర్ మూమెంట్ వచ్చేసింది. ద టవర్తో వాళ్ళకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ విషయంలో వాళ్ళను డోకా చేసేసారు. వాళ్ళకు మనీ ఇంతకుముందు గతంలో వాళ్ళకు మనీ ఉంది, వాళ్ళు మంచి పొజిషన్, వాళ్ళు మంచి అథారిటీ ఉన్న పర్సన్. ఆ పర్సన్ ఏమైపోయిందంటే సడన్గా వాళ్ళకు మనీ విషయంలో దెబ్బ అయిపోయింది, హెల్త్ పరంగా దెబ్బ అయిపోయింది. వాళ్ళకు మనీ ఉన్నా అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి మనశ్శాంతి లేదు, వాళ్ళ కెరియర్లో గ్రోత్ అనేది సడన్గా ఆగిపోయింది. ఎంతలా అంటే గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత వర్క్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఎంత మిమ్మల్ని మర్చిపోవాలని చెప్పేసి అని వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచనలు మొత్తం మనీ మీద, వర్క్ మీద పెట్టినా కూడా తన సోల్మేట్ అని మీరే గుర్తొస్తున్నారు. ఓకేనా? వాళ్ళ కెరీర్ పైన దెబ్బ పడింది, వాళ్ళకు ఫైనాన్షియల్గా దెబ్బ పడింది. ఎందుకు అని అంటే మోసం చేసిన వాళ్ళు మోసం చేయాలని రూల్ ఏం లేదు కదా. మోసం చేసిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు బాధపడతారు, కానీ మోసపోయిన వాళ్ళే మళ్ళీ తిరిగి మోసం చేస్తారా? నో. ఎక్కడో ఒక చోట మోసం చేసిన వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా మోసం చేస్తారు. ఎందుకంటే క్లారిటీ ఉంటుంది కదా యూనివర్స్కి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. మోసం చేసిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళని మోసం చేయరు. మోసం చేసిన వాళ్ళని ఎక్కడో ఒక చోట పెద్ద మాత్రం గుదిబండ మాత్రం పడుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఊరుకుంటుందా? ఇక్కడ నన్ను తప్పించుకున్న అక్కడైతే నీకు పడుద్ది కదా, అలా. సో మనకి ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్తో హెల్త్ విపరీతంగా దెబ్బ అయిపోయింది. వాళ్ళకి హెల్త్ వచ్చేసి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా సరే హెల్త్ పరంగా చాలా 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 సిక్ అయిపోయారు ఆ పర్సన్. ఓకేనా? ఆ పర్సన్ విపరీతంగా సిక్ అయిపోయారు. వాళ్ళ మైండ్ అంతా మొత్తం శూన్యమే, మొత్తం ఒక డార్క్ ప్లేస్లో ఉంది. వాళ్ళు విపరీతంగా మెంటల్గా వీక్ అయిపోయారు, ఫిజికల్గా వీక్ అయిపోయారు. ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్టు. దేనికి? వాళ్ళ వేగవంతమైన వాళ్ళ ఆలోచనలు మొత్తం, వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు అంతా మీ వైపే పరిగెడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ నాకు తెలిసి చూస్తున్న వ్యూవర్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. ఆ పర్సన్ జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. కానీ ఈ మధ్య కాలంలో పదే మీకు మీ పర్సన్ గుర్తొస్తున్నారు, మీరు బాధపడుతున్నారంటే చాలా మట్టుకు 1 సెకండ్ అండి. చాలా మట్టుకి తన ఆలోచనలు అయితే మీకు పదే వస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న పర్సన్స్కి పదే ఆలోచనలు వస్తున్నాయి. ఓకేనా? సో ఏమైపోయింది అని అంటే మనకు నైట్ ఆఫ్ కప్స్కి వాళ్ళ బ్యాలెన్స్ అనేది లైఫ్లో లేదు, అసలు లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా అయిపోయింది. ఇంట్లో ఫ్యామిలీ విషయాల్లో బ్యాలెన్స్ లేకుండా అయిపోయింది,
వాళ్ళ కెరియర్ విషయంలో బ్యాలెన్స్ లేకపోయింది. మనకు నైట్ ఆఫ్ కప్స్కి 2 ఆఫ్ కప్స్ మనకు ఏమైపోయింది అని అంటే బ్యాలెన్స్ అనేది వాళ్ళకి లేదు కాబట్టి బ్యాలెన్స్ తీసుకొని వాళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. మీ కెరియర్ విషయంలో కానీ మీ లవ్ విషయంలో కానీ. ఎస్, నేను చెప్పానా, డెత్. బ్యాలెన్స్ లేదు. ఒకప్పుడు బ్యాలెన్స్ ఉండి, ఒకప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండి, ఒకప్పుడు చాలా చాలా నాకేంటి అనుకొని ఉన్న పర్సన్, ఆ పర్సన్ పూర్తిగా కంప్లీట్గా చేంజ్ అయిపోయారు డెత్తో. ఓకేనా, కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ చూస్తే మీ పర్సన్ ఈ ఎనర్జీలో కనపడతారు. మీకు ఈ ఎనర్జీలో కనపడతారు. ఓకేనా, ఈ ఎనర్జీ ఇలా డెత్ అంటే ఈ ఎనర్జీలో మీకు కనపడతారు కంప్లీట్గా. మునుపటికి ఇప్పటికీ అస్సలు మీరు పోల్చుకోలేనంతగా అయిపోయారు వాళ్ళ సిచ్యువేషన్. 4 ఆఫ్ బ్యాండ్స్తో ఇక్కడ మనకు బాటమ్ డెక్ కూడా మనకు 4 ఆఫ్ బ్యాండ్స్ వచ్చేసేసింది. ఎందుకు అని అంటే మీరు అన్మ్యారీడ్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలన్న ఆలోచన వాళ్ళకి గట్టిగా మన మైండ్లో ఉందండి. ఏరిస్, లియో, సాజిటేరియస్ అయితే రాశులు అయితే ఎక్కువ నాకు కనపడుతున్నాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ డబుల్ కంప్రమేషన్ అంటే చూసుకున్న వేగం ఎంత వేగం ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు విపరీతంగా వేగం ఉంది. ఏలినాటి శని అనుభవిస్తున్నారు. హెల్త్ పాడైపోయింది. ఉన్న పళ్ళంగా మనీ మొత్తం చాలామందికి కొలాప్స్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకు ఏ రిలేషన్ కావాలనుకొని ఎవరు కావాలనుకొని చూస్ చేసుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ అక్కడ అస్సలు భయంకరంగా వర్క్ చేస్తున్నా వాళ్ళకి గ్రోత్ లేదు. వాళ్ళు క్లారిటీగా సిన్సియర్గా మీ లైఫ్లోకి వస్తే ఇప్పుడు సిన్సియర్గా వస్తారు. ఇప్పుడు వర్క్ చేసి సిన్సియర్గా క్లారిటీతో వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి. వీళ్ళ ఎనర్జీస్ నాకు చాలా అందుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ లైఫ్లోకి రీయూనియన్ చేసుకొని రావాలని చూస్తున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ అంతా బ్యాడ్. ఒకప్పుడు చీట్ చేసి మీకు ఒక స్నేహితుడులా మీకు దగ్గర అయిపోయి మీ రిలేషన్ 5 years అయినా అయి ఉండొచ్చు, 7 years అయినా అయి ఉండొచ్చు, 3 years అయినా అయి ఉండొచ్చు. ఎక్కువ 5 years, 4 years, 3 years అండి. ఓకేనా, సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసేసి మీ లైఫ్లో మీ ఎమోషన్స్ని, మీ మనీని మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ స్వార్థంతోనే మీ లైఫ్లోకి వచ్చారండి. స్వార్థంతోనే వచ్చేసేసి వాళ్ళు చెప్పా పెట్టకుండా మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. ఇంత మటుకు మీకు క్లారిటీ లేదండి మీ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు. మీకు ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకే తీసుకోండి. మీకు రెజనేట్ అయితే మటుకు మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా, సైలెంట్గా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో కూడా ఇంత మటుకు తెలియదండి. మీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యారు ఈ మధ్యకాలంలో. మీ పర్సన్ మీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యారు. మీ ఫ్రెండ్స్తో మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నా కూడా, ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా కానీ మీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతున్నారండి మీ పర్సన్. అయితే నైట్ ఆఫ్ వాండ్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, ఏ ఫ్యామిలీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారో ఆ ఫ్యామిలీలో వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళకు టవర్ సిచ్యువేషన్ వచ్చింది. మనీ పరంగా చాలా హెల్త్ పరంగా చాలా దెబ్బతినిపోయారండి. ఆ పర్సన్ ఏ ఫ్యామిలీ కోసం వెళ్ళారో, ఎవరు కావాలనుకొని వెళ్ళారో వాళ్ళ విషయంలో తలములకలుగా బాధపడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే ద హైప్రిస్టెస్తో బిజీకి వేసారి వాళ్ళ లైఫ్ని వాళ్ళే సైలెంట్గా ఏది చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కానీ మునుపటికి ఇప్పటికి అసలు సంబంధం లేకుండానే ఉన్నారండి. మనకి ఇక్కడ 5 of Pentaclesతో 5 of Pentacles డబుల్ కంఫర్మేషన్ అంటే చూసుకోండి. హెల్త్ పూర్తిగా క్షీణించిందండి వీళ్ళది లిటరలీ. ఎందుకంటే ఎవరు కన్నీరు, ఎవరు మనసుతో ఆడుకుంటే అసలు పైకి రాలేరు. అది అసలు అది దెబ్బ గట్టిగా పడుతుంది. యూనివర్స్ దెబ్బ పడుతుంది డెఫినెట్గా. మీ దెబ్బ యూనివర్స్ దెబ్బ కలిపి దెబ్బ పడితే వాళ్ళు కోలుకుంటారా. ఇలా మొత్తానికి చాలా డెత్ కూడా వచ్చిందంటే ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో చూసుకోండి. దయచేసి మాత్రం తిట్టుకోకండి. వాళ్ళ హెల్త్ కంప్లీట్గా ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా విపరీతంగా దెబ్బతిని ఉన్నారండి. ఓకేనా, అయితే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి చూసారా ఎలా వచ్చేసారో మనకి. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. వీళ్ళకి ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగింది. వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి గుడ్ సైకిల్ ఎండ్ అయిపోయి బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి వీల్ అనేది బ్యాడ్ సైకిల్గా వాళ్ళకి టర్న్ అవుతుంది.
వాళ్ళు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నా ఎన్ని మొక్కులు మొక్కినా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు, హ్యాంగర్ మన సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఎవరియో నిజంగా ఈ ఎనర్జీస్ సినిమాకి చాలా నేను చెప్పానా, డెవిల్ బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి ఆ పర్సన్కి. మీ రిలేషన్ మధ్యలో చాలా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చూడండి పార్ట్స్ ఎలా వస్తున్నాయో. పెద్ద కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం అల్లాడిపోతున్నారండి. మీకోసం వాళ్ళు గార్డెన్ పైకి ఎవరన్నా ఉన్నా కూడా న్యూ బిగినింగ్ ఏంటో తెలియదు. అబ్బా న్యూ బిగినింగ్. వన్ సెకండ్ కార్డు ఇవ్వండి. ఇదిగో మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. వచ్చి కాళ్ళైనా పట్టుకుంటారండి పర్సన్ ఖచ్చితంగా. అదిగో చూడండి, మిమ్మల్ని ఒకప్పుడు చీట్ చేసిన పర్సన్ మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య చాలా తేడా. సో ఇక్కడ మనకు ఇంకా ఏం అనుభవిస్తున్నారంటే బ్లాక్ మ్యాజిక్ జరిగింది, డెత్. ఈ కార్డు తీసుకుంటాం. రీబర్త్ అవుతున్నారు, కంప్లీట్గా రీబర్త్ అవుతున్నారు. ఈ రిలేషన్ మళ్ళీ ఇది చిగురించబోతుందండి. మ్యారేజ్ అయిన పర్సనే. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్. మీకు మీ పర్సన్కి డెవిల్. వామ్మో, ఈ డెవిల్ కార్డ్స్ రావద్దు. బ్లాక్ మ్యాజిక్ 100% బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. 100% బ్లాక్ మ్యాజిక్ జరిగింది. మీరు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి మీ పర్సన్కి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయితే వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారండి. ఇదిగోండి వాళ్ళ అంతే ఏడుస్తున్నారు, లిటరల్ ఏడుస్తున్నారు. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. ఇది మోస్ట్లీ ఇది బ్లాక్ మ్యాజిక్ జరిగే ఈ పర్సన్ ఇంత తలకిందుగా అయిపోయింది. హెల్త్ అనేది కంప్లీట్గా బెడ్కి అంకితం అయిపోయారు వీళ్ళు. ఇవి ఎవరు ఎనర్జీస్ నేను ఇంతకన్నా చెప్పలేను, నాకు హెడేక్ వస్తుంది ఆల్రెడీ. వాళ్ళు కంప్లీట్గా బెడ్కి అంకితం అయ్యారండి చాలా మట్టుకు. ఈ పర్సన్ మీ ఎవరికి ఇది ఎంత మటుకు రెజనేట్ అవుతుందో చూసుకొని, నాకు హెడేక్ కూడా వస్తుంది చూసుకోండి. ఆ పర్సన్ కంప్లీట్గా బెడ్కి అంకితం అయ్యారండి. బ్లాక్ డెవిల్ 2 సార్లు వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ జరిగింది. కర్మ అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఏ మాయ మాటలు చెప్పి మీకు మిమ్మల్ని మోసం చేస్తారో అదే మోసం వాళ్ళకి అక్కడ ఎదురైంది. మీరు నమ్మండి నేను చెప్పేది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఆల్రెడీ. నాకైతే తిట్టుకుంటూ కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయకండి వాళ్ళని ప్లీజ్. ఆల్రెడీ వాళ్ళు సచ్చి బతుకుతున్నారు. రికవరీ, మీ రిలేషన్ రికవర్ అవుతుందండి. ఫర్గివ్నెస్ చేసి క్షమిస్తే క్షమించండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్ నో, ఏం చేసి నో అని చెప్తున్నారు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మనకి ఇక్కడ అన్ని రాశులు వచ్చేసేయండి. మేషం, సింహ, ధను రాశులు, మిథున, తుల, కుంభ రాశి, వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసేసి స్వాట్స్, వ్యాన్స్ ఎక్కువ వచ్చేసేసినాయి. కప్స్ కన్నా స్వాట్స్, వ్యాన్స్ ఎక్కువ వచ్చేసాయండి. ఓకే, 3 నెంబర్, 21, 15, 12, 5, 3, 13, 6, 4, అప్పుడు ఎందుకు 8 అని చూసుకోండి. 4, 13, 11, 7, 13 నెంబర్ కూడా వచ్చేసింది చూసుకోండి. ఓకేనా? 12, 14,
2 ఇలా చాలా వచ్చేసాయండి. ఏది ఏమైనా ఎనీవే బ్లాక్ మ్యాజిక్ అయితే పక్కా జరిగింది. చాలా చాలా కర్మ అనుభవిస్తున్నారండి పక్క. నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 2 ఆవ్ లైన్ వేజ్గా పడుతుంది 0. నేను చెప్పానా బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఎవరికని. నెంబర్ 5 1 సెకండ్. నెంబర్ 4. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.